పాత ఇంట్లో ఉన్నప్పుడు మేము చాలా లైఫ్ కొలాప్స్ అయినాం. ఎమోషనల్గా ఫ్యామిలీ డిస్టర్బెన్స్, ఫైనాన్షియల్ డిస్టర్బెన్స్, ఎవ్రీథింగ్ అందరితో పాటు మాకు చాలా పెద్ద ప్రాబ్లమ్స్. మేము ఎంత కొలాప్స్ అయినామో ఎమోషనల్గా, మనీ, ఫైనాన్షియల్గా అవన్నీ రీబ్యాంక్ గెయిన్ చేస్తే కన్స్ట్రక్షన్కి కూడా అమౌంట్ లేదు యాక్చువల్గా. కానీ ఫిర్బీ ఏదో ఒక ధైర్యంతో వెంకటేష్ వాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈరోజు సైనిక్పూర్ రావడం జరిగిందనమాట. శ్రీ సాయి కిరణ్ గారు ఇంటికి వాస్తు ప్లాన్ ఇచ్చామన్నమాట. ఈ సాయి కిరణ్ సార్కి ఫాదర్ దేవేందర్ సార్కి మాకు ఇంచుమించు 4 to 5 years నుంచి ఈ వాస్తుపరంగా అనుబంధం ఉందండి. 4 years బ్యాక్ వీళ్ళు ఒక రెంటింట్లో ఉంటే దానికి వాస్తు మార్పులు అయ్యి చెప్పడం వల్ల వచ్చిన పాజిటివ్ రిజల్ట్ చూసిన తర్వాత నాతో ఇక్కడ హౌస్ ప్లానింగ్ తీసుకోవడం జరిగింది అనమాట. ఈ సైట్ కూడా నేనే సెలెక్ట్ చేశాను. సైట్ అయితే ఇప్పుడు పెయింటింగ్ ఈ స్టేజ్లో ఉందన్నమాట అండి. యాక్చువల్గా చాలా డెప్త్లో ఉండేది. ఆ డెప్త్ అంతా ఫిల్ చేసుకొని 20 feet డెప్త్ని ఫిల్ చేసుకొని సైట్ మంచిగా ఉండడం వల్ల, సైట్లో బలం ఉండడం వల్ల ఇది 20 feet హైట్ 6 నెలలు కష్టపడి హైట్ లేపారు. ప్రజెంట్ ఈ స్టేజ్లో ఉందన్నమాట. మంచి ప్లానింగ్గా వచ్చింది. ఈ 4 yearsలోని ఈ వెంకటేష్ వాస్తు ఫాలో అవడం వల్ల సాయి కిరణ్ గారికి కానీ, సాయి కిషోర్ గారికి కానీ ఈ వెంకటేష్ వాస్తు మీద ఉన్న పాజిటివ్ ఒపీనియన్ ఎలా ఉన్నదో వాళ్ళ మాటలోనే విందామండి. ఫస్ట్ సాయి కిరణ్ సార్ మాట్లాడతారండి. అందరికీ నమస్కారం. వెంకటేష్ వాస్తు అందరికీ నమస్కారం. సార్తోని మాకున్న అనుబంధం ఆల్మోస్ట్ ఒక 6 to 7 years నుంచి ట్రావెల్ అవుతుంది. ఈ జర్నీలో మా లైఫ్ ఎంతో మార్పు జరిగింది. మార్పులో ఆరోగ్యం, ఆస్తి, అన్ని అనుబంధం అన్నీ పెరిగాయి. మేము ఎంత కొలాప్స్ అయినామో ఎమోషనల్గా, మనీ, ఫైనాన్షియల్గా అవన్నీ రీబ్యాంక్ గెయిన్ చేసుకున్నాము. కానీ ఇంకా ముంగడికి ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి ఈ సైట్ సార్కే చూపించాము. సారు ఓకే అంటేనే తీసుకుందామని ఒక ఒపీనియన్తో ఉండే మేము. ఇక సార్ చూసి అన్ని మా అందరు చూసి అన్ని పేర్ల మీద మాకు అంతా సెట్ అవుతుంది, మీరు మంచి స్టేటస్లో ఉంటారని మాకు కాన్ఫిడెన్స్ ఇచ్చినందుకు ఇది తీసుకున్నాము. ఇది తీసుకున్నాక ఇక కన్స్ట్రక్షన్కి కూడా అమౌంట్ లేదు యాక్చువల్గా. కానీ ఫిర్బీ ఏదో ఒక ధైర్యంతో ఎక్కడి నుంచో సోర్స్ డెవలప్ అయింది మాకు. ఆ సోర్స్ త్రూలో మేము ఈ దాకా స్టేజ్కి తీసుకొచ్చాం. ఇప్పుడు కూడా మాకు ఏ ఒక ఉద్దేశము లయబిలిటీ లేదు, అట్లా అని చెప్పి లోన్ తీసుకొని కంప్లీట్ చేయాలని కూడా లేదు. ఏదో ఒక సోర్స్ క్రియేట్ అవుతుంది, ఆ సోర్స్లోనే మేము కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. అంతా సార్ చూపించిన ఈ మార్పు ఇవన్నీ చేంజెసే. సారు ఏదైనా 100% చెప్పిండనుకో అది మనం రియలైజ్ అవ్వాల్సిన అవసరం కాదు. అది మనం ముంగడే ఫ్యూచర్ చూపించేస్తుంది, ఎక్కడ మనం ఏం దాకా ట్రావెల్ చేస్తామనేది. సార్ వాస్తు అంటే 100% కరెక్ట్. అది ఎవరు నమ్మినా నమ్మకున్నా మన నమ్మకమే మనం నిలబెడతానే ఒక దాని ప్రభావికి సారే మనకి ఎగ్జాంపుల్. ఈ లైఫ్ మాకు ఇంతవరకు తీసుకొచ్చిందంటే ఈ దాంట్లో సార్ రోల్ చాలా ఇంపార్టెంట్ మాకు. మా పాత ఇంట్లో ఉన్నప్పుడు మేము చాలా లైఫ్ కొలాప్స్ అయినాం. ఎమోషనల్గా ఫ్యామిలీ డిస్టర్బెన్స్, ఫైనాన్షియల్ డిస్టర్బెన్స్, ఎవ్రీథింగ్ అందరితో పాటు మాకు చాలా పెద్ద ప్రాబ్లమ్స్లో పడ్డాం. సార్ విజిట్ చేసినాక ఇమీడియట్గా మీరు వెకేట్ చేయండి అంటే వితిన్ 15 daysలోనే వెకేట్ చేసి మళ్ళీ ఇంకో మంచి వాస్తున్న ఇంట్లోకి మారినాం. ఆ ఉన్న ఇంట్లో నుంచే మాకు ఈ జాగా ఒక ఆపర్చునిటీ వచ్చింది ఇక్కడ అమ్ముతున్నారని. సో ఇక్కడ వచ్చి సార్కి చూపించగానే తీసుకొచ్చి అన్నారు. ఇక తీసుకున్న తర్వాత కొంచెం లైఫ్ అన్ని చేంజెస్ అయినాయి. మంచి లైఫ్ ప్లాట్ఫామ్లో మేమైతే ట్రావెల్ చేస్తున్నాము. సార్తోని అనుబంధం మాకు లైఫ్ లాంగ్ జర్నీ ఉండాలని మేము ఎప్పటికీ కోరుకుంటాం. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్.